డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్లో సాగునీటి కాలువలకు అడ్డంగా చేపడుతున్న నిర్మాణాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కడిపూడి సూర్యనారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఆయన కాలువలను ఆక్రమిస్తూ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టడం వల్ల సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందన్నారు. కోర్టులు సంబంధిత సంస్థల మార్గదర్శకాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి గురితాడు బిగిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ కాలువల్లో ఏ విధమైన అడ్డంకులు ఏర్పాటు చేయడానికి వీల్లేదు, ఎంక్రోచ్మెంట్స్ చేయకూడదని సుప్రీంకోర్టు కానీ ఇంటర్నేషనల్ వాటర్ కమిషన్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇరిగేషన్ కమిషను వారు చెప్పారు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. అలాగే ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ గన్నమనేని కృష్ణప్రసాద్ గారు రీసెంట్గానే వెస్ట్ గోదావరిలో కూడా కాలువల మీద బ్రిడ్జెస్ కట్టేస్తుంటే నిలుపుదల చేయాలని చెప్పి స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెడ్రాస్లో కూడా మరి ముఖ్యంగా ఆవిడ అమ్మాళ్ళనే ఆవిడ కోర్టుకు వెళ్తే మెడ్రాస్ హైకోర్టు కూడా కాలువలో ఏ విధమైన ఎంకరేజ్మెంట్లు చేయడానికి వీళ్ళని చెప్పి స్పష్టమైన జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా మన అమలాపురం జిల్లా కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఈవేళ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేయాలని పెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కాటన్ దొర గారు క్రిస్టియన్ కులస్తుడు. ఆయన ఈ క్రిస్టియన్ తవ్వినటువంటి కాలువలన్నింటిని కూడా సర్వనాశనం చేసేయాలని చెప్పి ఈవేళ బీజేపీ ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా హిందూ మతం ఆధారంగా ఈవేళ ఈ కుట్రలన్నీ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈవేళ అమలాపురంలో సుమారు 7-8 బ్రిడ్జెస్ ఇదిగో కాలువకు అడ్డంగా ఇంత దారుణంగా నిర్మాణం చేస్తుంటే కళ్ళు మూసుకుని మరి పరిపాలన చేస్తున్నారు. మరి వీళ్ళు దీనికి ఏ విధమైన టెండర్స్ లేవు, ఎస్టిమేట్స్ లేవు, వర్క్ ఆర్డర్స్ లేవు, డిపిఆర్ లేదు. అయినా సరే దుర్మార్గంగా కాలువగడ్డగా కట్టేస్తున్నారంటే రాబోయే కాలంలో వ్యవసాయాన్ని ఉంచడానికి వీల్లేదని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే అమరావతి కట్టి అక్కడ బంకింగ్హామ్ కెనాల్ అందరినీ కూడా చంపేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం లేకపోతే భారతదేశంలో ఆహార కొరత ఖచ్చితంగా వస్తుంది. అమెరికాకి దాసోహం అయిపోయినటువంటి మరి ప్రధాని కానీ